వీరంపల్లె అనే గ్రామంలో ఆలీబాబా, అమర్ అనే ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉండేవారు. అమర్, అతని భార్య చాలా దుర్మార్గులు. ఆస్తి పంపకాలలో తన తమ్ముడైన ఆలీబాబాను మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టేశారు. అయినా ఆలీబాబా అతని భార్యకి వాళ్ళపై ఎలాంటి కోపము లేదు. వీళ్ళు వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు, ఏవండి, ఈ రోజైనా ఒక కొత్త గొడ్డలి తీసుకోండి, మన గొడ్డలి విరిగిపోయింది కదా. అవును, నిన్న అడవిలో కట్టెలు కొడుతూ ఉంటే గొడ్డలి విరిగిపోయింది. కానీ ఇప్పుడు గొడ్డలి కొనేంత డబ్బు నా దగ్గర లేదు. ఈ రోజు కట్టెలు కొట్టే పనికి ఎలా పోవాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయండి, ఈ ఒక్క రోజుకి మీ అన్నయ్య దగ్గర గొడ్డలి తీసుకుని వెళ్ళండి. ఆ కట్టలు అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక కొత్త గొడ్డలి కొనుక్కుందాం అని చెబుతుంది. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అన్నయ్య, అన్నయ్య. ఏంట్రా అలీ, ఏం కావాలి? ఏం లేదన్నా, నా గొడ్డలి విరిగిపోయింది, కట్టెలు కొట్టే పనికి పోవాలి. నీ దగ్గర ఉన్న గొడ్డలి ఇస్తావా? మళ్ళీ సాయంత్రం తిరిగిచ్చేస్తాను. ఏంటి, గొడ్డలి కావాలా? నీలాంటి బీద వాళ్లకు నా గొడ్డలి ఇవ్వను. అది చాలా డబ్బు పెట్టి వెండితో చేయించాను. దాన్ని తీసుకునే అర్హత నీకు లేదురా. అన్నయ్య, అలా అనకన్నయ్య. రోజు పనికి వెళ్ళకపోతే నాకు ఇంట్లో గడవదు. నీలాంటి బీద వాళ్లకు ఆ గొడ్డలిస్తే దాన్ని తీసుకొని నువ్వు ఎటైనా పారిపోతే? సరే, గొడ్డలి ఇస్తాను, కానీ నీకు ఈ రోజు వచ్చే సంపాదనలో నాకు సగం ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు ఆలీబాబాకు ఏం చెయ్యాలో అర్థం కాక ఏ దారి లేకపోవడంతో సరే అని ఆ గొడ్డలి తీసుకొని అటు నుంచి వెళ్ళిపోతాడు.